వైసీపీ మూడో జాబితా విడుదలయ్యింది. 23 మందితో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఉదయం నుంచి కూడా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో ఆశావాహుల సందడైతే నెలకొని ఉంది. సిట్టింగ్ అభ్యర్థులు కూడా పలువురు సీఎంను కలిశారు. ఇక మరోసారి తమకే కేటాయించాలని అభ్యర్థించారు. ఇది ఇలా ఉంటే సర్వే రిపోర్టు ద్వారా టికెట్ దక్కని అభ్యర్థులను బుజ్జగిస్తున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా సీఎంఓకి వెళ్లారు. తాను పార్టీ మారుతున్నాను అంటూ వస్తున్న వార్తలను ఖండిస్తూ సీఎంను కలిసినట్లుగా తెలిసింది. ఇదిలా ఉంటే ఇప్పటికే వైసీపీ 2 జాబితాలను కూడా రిలీజ్ చేసింది. భారీగా మార్పులు కూడా చేసింది. రెడీగా వైసీపీ అభ్యర్థుల మూడో జాబితా అయితే విడుదలైంది. ఇక 23 మందితోనైతే వైసీపీ మూడో జాబితా రిలీజ్ చేస్తున్నారు. అయితే విశాఖ నుంచి బొత్స ఝాన్సీ, అలాగే ఆలూరు నుంచి విరూపాక్షి, ఏలూరు నుంచి ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు కారుమూరి సునీల్ కుమార్. అలాగే వైసీపీ అభ్యర్థులకు సంబంధించి అయితే ఇప్పుడు మూడో జాబితా విడుదలైంది. అయితే ఈ వీరిలో కొంతమంది సిట్టింగ్లకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే మనం చూసుకోవచ్చు, ఇప్పుడు వైజాగ్ నుంచి కూడా ఎంపీకి ఇచ్చారు. అలాగే విశాఖలో బొత్స లక్ష్మి, ఏలూరు నుంచి ఎంపీ కారుమూరి సునీల్ కుమార్కి అయితే టికెట్ దక్కినట్టుగా మనకు సమాచారం అందుతోంది. అక్కడ మనం చూసుకోవచ్చు విజువల్స్లో కూడా అందరూ అక్కడికి చేరుకొని సీఎంఓకి చేరుకొని అక్కడ అందరూ కూర్చొని ఉన్న విజువల్స్ అయితే మనం బీఆర్కే స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. అక్కడ సీఎం అలాగే మంత్రులంతా కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఎవరైతే ఆశావాహులు టికెట్ ఆశించారో వాళ్ళందరూ కూడా సీఎంఓకి చేరుకున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. అలాగే వైసీపీకి సంబంధించి కొంతమంది అనకాపల్లికి సంబంధించిన ఎంపీ అడారి రమాకుమారికి కూడా సీట్ దక్కింది. అలాగే విజయనగరం నుంచి ఎంపీ మజ్జి శ్రీనుకు కూడా టికెట్ దక్కింది. అలాగే వైసీపీ అభ్యర్థులకు సంబంధించి అయితే కొంతమంది సిట్టింగ్లు అయితే మాకే టికెట్ ఇవ్వాలి అనేసి అని చెప్పి అభ్యర్థించడం కూడా జరిగింది. అయితే మరి ఎవరెవరికి ఉండే అవకాశం ఉంది అనేది ఇంకా త్వరలో తెలిసే అవకాశం ఉంది. వైసీపీ మూడో జాబితా విడుదలయ్యింది. 23 మందితో రిలీజ్ అయింది. 23 మంది అసెంబ్లీ స్థానాలతో పాటుగా 3 ఎంపీ స్థానాలకు కూడా ఇన్ఛార్జీలను ప్రకటించారు. విశాఖ ఎంపీ స్థానాన్ని మంత్రి బొత్స సతీమణి ఝాన్సీకి కేటాయించారు. ఇక ఏలూరు నుంచి ఎంపీ స్థానాన్ని కారుమూరి సునీల్ కుమార్ కు కేటాయించారు. ఇక విశాఖ ఎంపీ స్థానానికి ఇన్ఛార్జిగా అడారి రమాకుమారిని ప్రకటించారు.
వైసీపీ మూడో జాబితా విడుదలైంది. 23 మందితో రిలీజ్ అయింది. 23 మంది అసెంబ్లీ స్థానాలతో పాటుగా 3 ఎంపీ స్థానాలకు కూడా ఇన్ఛార్జీలను ప్రకటించారు. విశాఖ ఎంపీ స్థానాన్ని మంత్రి బొత్స సతీమణి ఝాన్సీకి కేటాయించారు. ఏలూరు ఎంపీ స్థానాన్ని కారుమూరి సునీల్ కుమార్ కు కేటాయించారు. ఇక విశాఖ ఎంపీ స్థానానికి ఇన్ఛార్జిగా అడారి రమాకుమారిని ప్రకటించారు. ఇక దర్శికి సంబంధించి అయితే శివప్రసాద్ రెడ్డి, గంగాధర నెల్లూరు సంబంధించి కృపాలక్ష్మి, అలాగే రాయదుర్గంకి సంబంధించి మెట్టు గోవిందారెడ్డి, అలాగే తిరువూరుకి సంబంధించి స్వామిదాస్, వైసీపీ అభ్యర్థులకు సంబంధించి అయితే ఈ జాబితా అయితే విడుదలైంది. ఇక 23 మందితోనైతే ఈ మూడో జాబితా విడుదల చేశారు. రైట్గా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇప్పుడు మూడో జాబితాకు సంబంధించి అయితే 23 మందితోనైతే రిలీజ్ అయింది. అయితే సిట్టింగ్లు కొంతమంది అభ్యర్థించారు మాకే టికెట్లు కావాలి అనేసి చెప్పి. మరి ఈ సిట్టింగ్లకు సంబంధించి ఎవరెవరికి నిరాకరణ జరిగిందనుకోవచ్చు అంటారు? అంటే దాదాపుగా ప్రాజెక్టు సంబంధించి పూర్తిగా ప్రాజెక్ట్ అయితే సిద్ధమైన జరుగుతుంది. సుదీర్ఘకాలంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కసరత్తు అంటే ఈ ప్రాజెక్టు ద్వారా ఎటువంటి బ్యాడ్ సంకేతాలు ఏవైతే ఉన్నాయో, అంటే పార్టీ లో నడుస్తున్నటువంటి గందరగోళాలు ఏవైతే ఉన్నాయి, గందరగోళాలన్నీ కూడా ఇక మీదట ఉండకూడదు. ప్రాజెక్టు కూడా అందరికీ సంతృప్తిగా ఉండాలి, ఇక్కడ ఎవరు కూడా అసంతృప్తులు ఎవరు ఉండకూడదు అనే అంశంతో పాటు ఒక ప్రాజెక్ట్ అయితే రెడీ చేస్తారు. ఈ మూడో జాబితా కొద్దిసేపట్లోనే బొత్స వచ్చిందన, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి రిలీజ్ చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ప్రాజెక్టు సంబంధించి అసంతృప్తులు ఎక్కడా కూడా అసంతృప్తి తెగులు అనేది వైసీపీలో ఉండకూడదు అనేది ప్రధాన అంశంగా తీసుకుని ఈ ప్రాజెక్టు మొత్తం సిద్ధం చేసినట్టు తెలిసింది. అయితే మొదటి 2 లిస్టులకు సంబంధించినట్టు మనం చూసినట్లయితే మొదటి లిస్టు కూడా అనుకున్న టయానికి లిస్టు రెడీ చేయడం, అదేవిధంగా అనుకున్న టయానికి ప్రకటన కూడా చేయడం జరిగింది. అయితే మూడో జాబితా మాత్రం అనుకున్న టయానికి మొత్తం జాబితా రెడీ అయినప్పటికి కూడా ప్రకటన చేయడంలో కొంత జాప్యం జరుగుతూ వస్తుంది. అయితే జాప్యానికి గల కారణం ఏంటంటే సిట్టింగ్ చాలా వరకు ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలా వరకు కూడా 13 మంది వరకు కొత్త ఇన్ఛార్జీలు నియమించే పరిస్థితి, 13 మంది సిట్టింగ్లకి హ్యాండ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలుస్తుంది. అయితే 13 మందికి సంబంధించిన అంశం కాబట్టి ఒకేసారి పెద్ద ఎత్తున ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత రావచ్చు, పార్టీ మీద వ్యతిరేకత రావచ్చు అనే అంశంతో కూడా ఈ జాబితా జాప్యం జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ జాబితాకి సంబంధించి కొద్దిసేపట్లోనే ప్రకటన వెలువడిన పరిస్థితి ఉంది. ఈ ప్రకటన వెలువడిన తర్వాత అసంతృప్తులు అంటే ఇప్పటి వరకు కూడా సీఎంఓకు పిలవడమే కాకుండా సీనియర్ ఎవరైతే ఉన్నారో నేతలందరూ కూడా బొద్దుకించే ప్రయత్నం చేశారు. ఈ బొద్దుకింపులు ఎంతవరకు వర్కౌట్ అయ్యాయి, అసంతృప్తి వర్గం ఎంతవరకు ఈ బొద్దుకింపులకి సరెండర్ అయి ఉన్నారనే అంశం కూడా కొద్దిసేపట్లో తెలుసుకున్న పరిస్థితి ఉంది మమత. రైట్, అలాగే ఇప్పుడు టికెట్ అందని వారి పరిస్థితి ఏంటి, మరి వారు ఏం చేయబోతున్నారంటారు? నెక్స్ట్ బుజ్జగిస్తారా వైసీపీ వాళ్ళు? మరి ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? మూడో జాబితా సంబంధించి పూర్తిగా జాప్యం జరగడం గల ప్రధాన కారణమే బుజ్జగింపులు. అంటే బుజ్జగింపులు ఎక్కువ శాతం ఈసారి మార్పులు ఉండే అవకాశం ఉంది. ప్రాజెక్టులు అనే అంశాన్ని మొదటి నుంచి కూడా నడుస్తున్నటువంటి ప్రచారం, ఈ ప్రచారంలో భాగంగానే మూడో జాబితా అంశంలో పెద్ద ఎత్తున మార్పులు ఉంటున్నాయి. కాబట్టి బొజ్జగింపుల పర్వం ముగిసిన తర్వాతే జాబితాను రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే బొజ్జగింపులు ఎక్కడెక్కడ బొజ్జగింపులు ప్రధానంగా మనం చూసినట్లయితే వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం నుంచి పోటీ చేస్తారా లేదా అనే అంశం ఇంకా స్పష్టత లేదు. అదేవిధంగా పెనమలూరుకు సంబంధించి పారసారథికి టికెట్ ఉందా లేదనేది స్పష్టత లేదు. అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లక్ష్మీనిధికి ఇంతవరకు టికెట్ ఉందా లేదనేది అంశం లేదు. అదేవిధంగా ముందుకు జగన్మోహన్ రెడ్డి ఇలా చాలా వరకు కూడా టికెట్లు ఉన్నాయా లేదని తెలియదు. కొంతమందిని పిలిచారు. అదే మెగా ప్రతాప్ అప్పారావు కానీ వీళ్ళందరూ కూడా
సీఎంఓ పిలిచారు. సీఎంఓ పిలిచి బొజ్జగింపులు పర్వం కొనసాగింది. అయితే బొజ్జగింపుల పర్వం ముగిసిన తర్వాత త్రాల్ లిస్ట్ రిలీజ్ చేద్దాం, ఎందుకంటే అసంతృప్తి అని ఉంటే కనుక అది ఇక్కడ మనం బొజ్జగించి పంపించాం అనేది ప్రధాన అంశం. అయితే దాని మీదే ఈ కొద్ది రోజులు కూడా సమయాన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు బొజ్జగింపుల పర్వం ముగిసింది కాబట్టి అందరికీ అనుకూలమైనటువంటి జాబితానే వస్తుంది అంటున్నారు. అయితే ఇప్పుడు ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళని కూడా బొజ్జగించి పంపించారని అనే సంతృప్తితోనే ఈ లిస్ట్ రిలీజ్ చేయడానికి సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది మమత. రైట్. అలాగే ఇప్పుడు పెనమలూరుకి సంబంధించి జోగి రమేష్కి అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకుంటే ఇందాక పార్థసారథి పార్టీ మారుతున్నారు అనేసి అని చెప్పి ఒకటి వచ్చింది. అలాగే వసంత కృష్ణప్రసాద్కి సంబంధించి కూడా పార్టీ మారుతున్నారు అనేసి అని వచ్చింది. అయితే వసంత కృష్ణప్రసాద్ సీఎంఓకి వెళ్ళి కలవడం జరిగింది అనేసి అని చెప్పి కూడా మనం ఇందాక చదవడం కూడా జరిగింది, మాట్లాడడం కూడా జరిగింది. అయితే మరి ఏ విధంగా ఉండబోతోంది వసంత కృష్ణప్రసాద్కి సంబంధించి? వసంత కృష్ణప్రసాద్ మొదటి నుంచి కూడా పోటీకి దూరంగా ఉంటారు. మైలవరం కాన్ఫరెన్స్ నుంచి ఈసారి పోటీకి దూరంగా ఉంటారని చెప్పని సహచరులతో చెప్పినట్టు సమాచారం ఉంది. కానీ వసంత కృష్ణప్రసాద్ ను పోటీ చేయాల్సిందే అని ముఖ్యమంత్రి ఎక్కడా కూడా అభ్యర్థన పెట్టినట్టు కూడా ఎక్కడా లేదు. అయితే అంతేకాకుండా పెనంలో నుంచి పారసారథి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కలిశారు. రేపు జనవరి ఈ సంక్రాంతి తర్వాత ఆయన టీడీపీ తీర్థం పుచ్చుతూ ఉన్నారు అని చెప్పి అనేది కూడా స్పష్టంగా ఉంది. అంతేకాకుండా ఈరోజు వసంత కృష్ణప్రసాద్ ప్రధానంగా కలవటం అంటే ఆయన పోటీ చేయను అని చెప్పని పట్టుకుంటానని చెప్పన్నాడు, పార్టీకి మద్దతు ఇస్తానని చెప్పారు. అయితే ఆ నేపథ్యంలోనే ఆయన కూడా చంద్రబాబు నాయుడు కలిశారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో దాని మీద క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే సీఎంఓకి రావడం జరిగిందని చెప్పని వసంత కృష్ణప్రసాద్ తనదైన పొందాలా అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఏదేమైనప్పుడు కూడా అసంతృప్తి అనేది బయటకు రాకుండానే సైలెంట్ గా అంటే వికెట్ల ప్రకటన అంటే ఏదైతే మూడో జాబితా ఉందో జాబితా వెలువడేంత వరకు కూడా కొంతమంది అసంతృప్తులు సైలెంట్ గానే ఉంటున్నారు. జాబితా వెలువడిన తర్వాతే వాళ్ళ నిరసన సెగలు మొదలవుతాయి అనేది కూడా కొంతవరకు నడుస్తున్నటువంటి చర్చ. ఏదేమైనప్పటికీ కూడా మూడవ జాబితా మీదే వీళ్ళందరూ భౌతికం కూడా ఆధారపడినటువంటి పరిస్థితి ఉంది మమత. థ్యాంక్ యూ శ్రీనివాస్. వైసీపీ మూడో జాబితా విడుదలయ్యింది. 23 మందితో రిలీజ్ అయింది. 23 మంది అసెంబ్లీ స్థానాలతో పాటుగా 3 ఎంపీ స్థానాలకు కూడా ఇన్ఛార్జీలను ప్రకటించారు. అలాగే విశాఖ ఎంపీ స్థానాన్ని మంత్రి బొత్స సతీమణి ఝాన్సీకి కేటాయించారు. ఇక ఏలూరు నుంచి ఎంపీ స్థానాన్ని కారుమూరి సునీల్ కుమార్కి కేటాయించారు. ఇక విశాఖ ఎంపీ స్థానానికి సంబంధించి ఇన్ఛార్జిగా అడారి రమాకుమారిని ప్రకటించారు. అలాగే ఇక వైసీపీ అభ్యర్థుల మూడో జాబితాకు వచ్చి చూసుకుంటే మనకైతే వరప్రసాద్ను గూడూరు స్థానం నుంచి వైసీపీ నాయకత్వం అయితే తప్పించింది. అలాగే తిరుపతి ఎంపీ గురుమూర్తిని కూడా సూళ్లూరుపేట అసెంబ్లీకి అయితే పంపిస్తున్న తరుణం అయితే మనం చూస్తున్నాం. అలాగే వైసీపీకి సంబంధించిన కొంతమంది విశాఖకు సంబంధించి ఎంపీ బొత్స ఝాన్సీని అయితే ఇన్ఛార్జిగా చేయడం జరిగింది. అలాగే విశాఖకి సంబంధించి మంత్రి బొత్స ఝాన్సీ, అలాగే ఆలూరుకి సంబంధించి విరూపాక్షి, ఏలూరుకి సంబంధించి అయితే ఎంపీ కారుమూరి సునీల్ కుమార్, అలాగే అనకాపల్లికి సంబంధించి అయితే అడారి రమాకుమారిని ప్రకటించడం జరిగింది. ఇక చిత్తూరుకి సంబంధించి అయితే అలాగే విజయనగరంకి సంబంధించి మజ్జి శ్రీను, దర్శికి సంబంధించి అయితే శివప్రసాద్ రెడ్డి ఉన్నారు. గంగాధరన్ నెల్లూరుకి సంబంధించి కృపాలక్ష్మి, అలాగే రాయదుర్గంకి సంబంధించి మెట్టు గోవిందారెడ్డి, తిరువూరుకి సంబంధించి స్వామిదాస్, పెడానాకి ఉప్పల రాము, పెనమలూరుకి సంబంధించి జోగి రమేష్ అయితే ఇప్పుడు అలాగే పూతలపట్టుకి సంబంధించి సునీల్, అలాగే మార్కాపురంకి సంబంధించి జంకె వెంకటరెడ్డి, రాయదుర్గంకి మెట్టు గోవిందారెడ్డి, తిరువూరుకి సంబంధించి స్వామిదాస్, దర్శికి సంబంధించి శివప్రసాద్ రెడ్డి, గంగాధరకి సంబంధించి అయితే కృపాలక్ష్మికి కేటాయించారు. ఇక మంత్రి జోగి రమేష్ స్థానాన్ని అయితే వైసీపీ నాయకత్వం అయితే మార్చేసింది. మాజీ మంత్రి పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తున్న పెళ్లమనూరునైతే జోగి రమేష్కి కేటాయించడం జరిగింది. ఇక జోగి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న పెడానా స్థానాన్ని ఉప్పల రాముకైతే కేటాయించారు.